శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో రాత్రి 10:30 అయితే చాలు జనాలు వణికిపోతున్నారు. రాత్రి వేళ పొలిమేరలో ఆడదయ్యం తిష్టవేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎవరైనా అటువైపుగా వెళ్తే రాళ్లు ఇసుకతో దాడి కూడా చేస్తోందని అంటున్నారు. 7 అడుగుల ఎత్తుతో జుట్టు విరబూసుకొని ఉన్న ఆకారం రాత్రి వేళల్లోనే ప్రత్యక్షమవుతోందని భయంగా చెబుతున్నారు. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యన 12 గంటల మధ్యన గంట కాలం ఒక తీక్షణటువంటి తెల్లనటువంటి ఆకారం, అది దేవుడో దెయ్యమో ఏదనేది మనకి ఏంటి స్పష్టంగా తెలియదు. మానవుడు అయితే కాదు, అది చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా వెళ్ళి మనిషి వేగం కన్నా ఎక్కువ వేగంతో వెళ్ళి ఒక ఆకారం, బుర్ర అయితే కనిపించదు, కాలు కనిపించదు. రూపం మనిషి ఆకారమే కానీ పెద్ద జుట్టు వేసుకొని పొలం మాయమైపోతుంది. ఇట్లా లెగిస్తే టైంకి అటు ఎలాగా తిప్పేస్తుంది. తర్వాత ఏంటంటే మా వీధులకు మరి ఇటే అవుట్ సైడ్ రావాలండి, రాలేకపోతున్నారు 10:30 అయిన తర్వాత. అది దెయ్యమో తెలియదు, దేవతో తెలియదు, అంతరిక్ష మానవుడో తెలియదు. గత సంవత్సరం నుండి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కాకపోతే దాని టైమింగ్ ఏంటంటే నైట్ 10:35 నుండి స్టార్ట్ అయ్యి 12 గంటల లోపల వరకు ఉంటుంది. చూసినది పరిగెట్టి రావడము, చెరువు దగ్గర రావడము, మనుషులు వెనక పడడము. ఇంకొక అతను దెయ్యం కొట్టడానికి అనేసి ఇంకొక అతను వెళ్ళినారు కర్ర పెట్టుకుని. వెళ్ళినప్పటికీ అతని మీద రాళ్ళు ఇసుక రెమ్మగానే అక్కడ ఆగిపోండి. మరి పొన్నూరు వచ్చి కూడా చూస్తారు జనంకి ఆ దెయ్యంకి. దెయ్యం అక్కడే దెయ్యం అటే వెళ్ళిపోతుంది, అక్కడ కనబడుతుంది, ఇటే వెళ్ళిపోతుంది, ఇక్కడ కనబడుతుంది, 4 పక్కలు కనబడుతుంది. అది 1 గంట వరకు ఉంటుంది. ఒక 70-80 మంది వెళ్ళి చూస్తారు. అది ఒకరు వెళ్తుంది, వాళ్ళు వెనక వస్తుంది, రాళ్ళు బ్యాడ్లు వేసురుతుంది.